తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. పోలీసుల సాక్షిగా టెంపుల్ సిటీలో దౌర్జన్యాలు, కిడ్నాప్లు జరిగాయి. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవిని లాక్కున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల కిడ్నాపులతో కూటమి నేతలు విధ్వంసకాండను సృష్టించారు. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. దాడులు, బెదిరింపులతో కార్పొరేటర్లను లోబరుచుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి ఓటింగ్కు రాకుండా చేశారు. బలం లేకున్నా బరిలోకి దిగి కూటమి గూండాలు అరాచకంగా వ్యవహరించారు. కూటమి అరాచకాలతో ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారు. కూటమి గూండాలు కిడ్నాప్ చేసిన 4 కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆవేదన వెళ్లబోసుకున్నారు. టీడీపీ నేతలు కొట్టి బెదిరింపులకు గురి చేశారని భూమనకు మొరపెట్టుకున్నారు. దీంతో భూమన పెద్ద మనసుతో వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. చాలా ఇబ్బంది పెట్టినారు. లేదంటే నేను తట్టుకొని నమ్ముతాను. ఆడపిల్లలు కొట్టినారు గంట గంటకి. నలుగురు చుట్టే నలుగురు అందరూ ఫైట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ నాటకీయ పరిణామాల నడుమ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కార్పొరేటర్ కౌన్సిల్లో ఉన్నప్పటికీ బలవంతంగా నయానో భయానో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయభ్రాంతులకు గురి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న 4 కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన తర్వాత వారిని నయానో భయానో భయపెట్టి వారికి మద్దతు ఇవ్వాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. వారి మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పెద్ద మనసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వద్దకు ఈరోజు రావడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో వారిని హక్కును చేసుకోవడం జరిగింది. ముందుగా చెప్తూనే ఉన్నారు, నా తమ్ముళ్ళు నాకు అన్యాయం చేయరు అంటూ చెప్పినప్పటికీ ఆయన మాటను, నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో వారు కూడా తప్పని పరిస్థితుల్లో వారి వైపు వెళ్లాల్సి వచ్చింది. ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. ఆయన వద్దకు రావడంతో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, నిన్న మిమ్మల్ని కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేశారు? ఎప్పుడు అలా అనుకోలేదు, ఇలా జరుగుతుంది. ఇంతవరకు నేను ఎప్పుడు 22 సంవత్సరాలు నేను మా అన్న దగ్గర పనిచేశాను. ఆయన అంతే నాకు అంత రాజకీయ గురుతో కాదు, ఒక ఇంట్లో మనిషి మాదిరిగా నాకు అలాంటిది అనుకోలేదు. నేను ఓటింగ్ రేజ్ చేసేటప్పుడు కూడా నాకు మనసు చంపుకొని కళ్ళలో నీళ్ళు వచ్చి అక్కడ కూడా ఉండలేకపోయి వచ్చేసాను బయటికి. గుర్తు తెలియని వ్యక్తులు బస్సులోంచి మేము దిగుతుంటే గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకుంటూ ఎవరనేది కూడా నాకు సరిగా లేదు. కొట్టడం వల్ల అది కళ్ళు అనేది సరిగా మసుక అయిపోయింది, తెలియడం లేదు. అక్కడి నుంచి మీరు చేయాల్సిందే తప్పదని చెప్పి ఒక్కొక్కరు ఒక విధంగా మా మిత్రులు కూడా మా అందరం కలుసుకొని ఒక విధంగా టార్చర్ చేసి ఓటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆ బస్సులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మమ్మల్ని లాగి ఒక వెహికల్లో తీసుకెళ్లిపోయేసి మమ్మల్ని చాలా బలంగా కొట్టడం జరిగింది, కొట్టుకుంటూ తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి గుర్తు తెలియని ప్రదేశం అది ఎక్కడుందో కానీ తెలియదు, అక్కడికి తీసుకెళ్లిపోయి అక్కడ ఉంచేశారు. అక్కడ మమ్మల్ని అక్కడ ఉంచేసి చాలా చిత్రహింసలకు గురి చేసి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మాకు చెప్పారు. ఆ వ్యక్తులైతే ఎవరో నాకు తెలియదు, కొత్తగా వాళ్ళని చూసినట్టుంది. రేపు జరగబోయే దీనికి మీరు ఖచ్చితంగా రైజ్ చేయాలి, లేకపోతే మీరు ఇబ్బందులు పాలవుతారు, చాలా ఇబ్బందులకు గురవుతారు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. కానీ మేము భయభ్రాంతులకు గురై ఓటేసాం తప్పితే జగనన్న పార్టీని కానీ, కరుణాకర్ అన్న కానీ, అభినయ్ రెడ్డిని కానీ మేము వదిలి మా జీవితంలో ఉండమని చెప్పి మా జీవితాంతం మేము ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరుణాకర్ రెడ్డి అన్న గారి సమక్షంలో అభినయ్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు నడుస్తా. మమ్మల్ని కారులో తీసుకొని ఎట్లంటే అట్లా కొట్టి చంపేస్తాను భయపెట్టి మమ్మల్ని ఎక్కడ ఒక 4 చోట్ల పెట్టి బాంబులతో మీ ఇంటి పైన దాడులు చేస్తాము, జేసీబీలు ఉన్నాయి మీ ఇంటికాడ, మీ భార్య మీ పిల్లకాయలు ఎత్తుకొని పోతాము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి మా దగ్గర నైట్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నైట్ అదే ఒక సినిమాలో మారిగా రౌడీలు వచ్చినట్టు వచ్చి రూమ్కి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. అంతే తప్ప మేము మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి ఓటేయలేదు. రకాలుగా మమ్మల్ని భయపెట్టారు. సాగుకు కూడా ఎన్నికాడము, చంపడానికి ఎన్నికడం అనే పరిస్థితులకు మేము ఆ స్థితికి వెళ్ళి వాటికి కూడా దాన్ని ఒప్పించుకొని నేనైతే నా ప్రాణం పోయినా ఓటు వేయలేను, ఎవరికి కావాలంటే నేను రాజీనామా చేస్తాను అని తెలియజేసి వాళ్ళని దాన్ని కూడా రిక్వెస్ట్తోనే ఇది తీసుకున్నాను.
తటస్థంగా ఓటు వేయకుండా ఆయన నమ్మకంగా ఈరోజు ఎవరికి కూడా మద్దతు ఇవ్వకుండా తటస్థంగా నిలిచిపోయారు 5వ డివిజన్ కార్పొరేటర్. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన నమ్మకానికి బలంగా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తటస్థంగా నిలిచిపోయారు. ఆయన మదిని గెలుచుకున్నారు. అందరం కలిసి మెజారిటీ ఉండి మేమందరం కూడా కలిసి వెళ్తుంటే మమ్మల్ని నలుగురిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేస్తారో కూడా తెలియని భయభ్రాంతులకు గురయ్యాం. మా కుటుంబాలన్నీ కూడా చాలా ఆందోళనకు గురయ్యాయి. భువన కరుణాకర్ రెడ్డి కాడికి వచ్చి ఆందోళన కూడా చెందడం జరిగింది. వాళ్ళకు కరుణాకర్ రెడ్డి గారు ధైర్యం చెప్పి ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని పంపించారు. పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఆయన వాదరించి జరిగినటువంటి పరిణామాలన్నీ తెలుసుకుని వారందరి విషయంలో కూడా కొంత క్షమాగుణాన్ని ప్రదర్శిస్తూ వారికి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. చాలా ఇబ్బంది పెట్టినారు. లేదంటే నేను తట్టుకొని ఉంటాను, నేను తట్టుకొని ఉంటాను. హాస్పిటల్ పుట్టినారు గంట గంటకి నలుగురు చుట్టే నలుగురు అందరూ ఫైట్ చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మోసం గెలిచిందని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి సర్కార్ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు. మేయర్ను దించాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు భూమన. మీ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ళ జీవితాలనే ఇక లేవు అన్నంతగా భయపెట్టి వాళ్ళ చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో 5 నిమిషాలు కూడా ఆ పారాయణ కూడా ఆగకముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అన్నా మేం తప్పు చేశాం, అన్నా మేం పాపం చేశాం, మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు, మేము పడ్డటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు, మమ్మల్ని విపరీతంగా కొట్టారు, మిమ్మల్ని మేము విడిపోం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ 4 కార్పొరేటర్లు వెంటనే 10 నిమిషాల వ్యవధి కూడా లేకుండానే 4 కార్పొరేటర్లు వచ్చారు. ఇదే సాక్ష్యం. ఇంతకంటే ఉదాహరణ ఇదిగో అనీష్ రాయల్, డాక్టర్ అనీష్ రాయల్, మోహన్ యాదవ్, అనిల్, అమర్నాథ్ రెడ్డి, ఈ 4గురినే కిడ్నాప్ చేసింది. ఈ 4గురినే వాళ్ళు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేయించింది ఆ శ్రీధర్ వర్మ అనేటువంటి వ్యక్తి ద్వారా. వీళ్లనే కొట్టింది. మీరు ఈ రోజున గెలిచి ఉండొచ్చు. మా ఎమ్మెల్సీని, మా శాసన మండలి సభ్యుడిని కూడా ఇదే రీతిలో ఈ 4గురిని తీసుకుపోయినటువంటి రీతిలోనే అతన్ని కూడా తీసుకుపోయి పొద్దున్నే ఆయన చేత కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించినారు. మేము ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నారేమోనని మా పార్టీ నాయకులు వెళితే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రాణ స్నేహితుడు, 24 గంటలు సిపాయి సుబ్రహ్మణ్యం గారితోనే ఉండేటువంటి స్నేహితుడు అన్న రాత్రి మా సిపాయి సుబ్రహ్మణ్యాన్ని తీసుకుపోయారు అన్నటువంటిది స్పష్టంగా వీడియోలో రిలీజ్ అయింది. ఇది శాసన మండలి సభ్యుణ్ణి బెదిరించి ఆయన్ను ఓటుకు రానియకుండా చేసినటువంటి దుర్మార్గపు ఘనత కూటమిది. వదిలేదు